ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అలాగే నాయకుల మీద మంత్రుల మీద ఎలాంటి కేసులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కోర్టు ఒక రకంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. మనం అవులు కాదు కొన్ని పదాలైతే వాడింది పోలీసుల మీద. కాబట్టి పోలీసులు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఒకసారి మనకి వివరించింది. కాబట్టి పోలీసులు ఎలా ఉండకూడదు అని వాళ్ళ మీద సీరియస్ అయ్యింది. వాళ్ళు చేస్తున్న పనుల గురించి కొన్ని మాటలైతే మాట్లాడింది. కాబట్టి పోలీసులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చాలామందికి తెలుసు. అయినా హైకోర్టు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం చేస్తున్నారో తెలుసా మీకు అన్నట్టుగా కొన్ని మాటలైతే వాళ్ళ మాటల్లోనే హైకోర్టు న్యాయస్థానం మాట్లాడిన కొన్ని మాటలు ఏంటనేది ఒకసారి చూద్దాం. పెద్దల మెప్పు కోసం పోలీసులు ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, మీ పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు, గుర్తుపెట్టుకోండి అనేది కొన్ని మాటలు చేసింది. అంటే మీరు పెద్దల మెప్పు కోసం, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో ఉప ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల మెప్పు కోసమో మీరు కనుక పనిచేయొద్దు. అలా పనిచేస్తే ఒకవేళ సమస్య అంటూ వస్తే అది మీ మీదకి వస్తే కనుక వాళ్ళెవరూ మిమ్మల్ని కాపాడలేరు అని హితవు పలుకుతూ చురకలంటించింది. అంతే కదండి, పరిధిని గుర్తెరిగి పనిచేయండి, మీ పరిధి దాటి పనిచేయొద్దు. ఎక్కడో వైజాగ్లో ఉన్నవాళ్ళు జస్ట్ ఏదో కేసు పెట్టడం కోసం ఎక్కడి నుంచి ఎంత దూరం వచ్చి తీసుకెళ్ళడం ఇలా రకరకాలుగా అయితే కనుక. కాబట్టి పరిధులు గుర్తెరిగి పనిచేయండి. ఏం చేస్తున్నాం మేము చూడనట్లు, ఏం చేస్తున్నా మేము చూడనట్లు ఉండాలని భావిస్తున్నారేమో, అది జరగదు. పోలీసులు తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది. హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరుతెన్నులను చూస్తేనంట వాళ్ళకే బీపీ పెరిగిపోతుందంట. హైకోర్టు న్యాయమూర్తులకే బీపీ తెప్పించేలాగా వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ పనులు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారు. చాలా క్యాజువల్గా రీల్స్ షేర్ చేశారనో లేకపోతే ఆల్రెడీ వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేశారనో ఇలా చిన్న చిన్న విషయాలు కూడాను ఏదో వ్యంగ్యంగా ఏదన్నా రీల్ చేస్తే లేదా వాట్సాప్లో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేస్తేనో ఇలా అక్రమ కేసులు పెట్టేస్తున్నారు. చాలా చిన్న చిన్న వాటికి చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారు. కాబట్టి అదే కాదు, అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. మీకు నచ్చినట్టుగా వాంగ్మూలం సృష్టించేస్తున్నారు. సృష్టించడమే కాదు, ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప. ఏదైతే ఒక స్కిట్ టైప్ వేశారో మన రీసెంట్గా జరిగింది, స్కిట్ టైప్ వేసిన దాని మీద అంటే విమర్శ చేసిన దాని మీద, వ్యంగ్య విమర్శ చేసిన దాని మీద కేసు కట్టేసి, అది కూడా దారుణమైన కేసు కట్టేసి అరెస్ట్ చేసేయడానికి ప్రయత్నించడం, అలా దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. అలాగా ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప. మీరు చేస్తున్నారుగా డ్రామా రూపంలో చేయడం తప్పే అయితే కనుక మీరు కొన్ని డ్రామాలు చేస్తున్నారుగా అని ఉద్ఘాటించింది. అది తప్పు అయితే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చేయాలి. అర్థమైంది కదండి. పోలీసులనే కాదు మా మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాలి. మెజిస్ట్రేట్లను ఎందుకు తప్పు పట్టాలని అంటుందంటే హైకోర్టు, ఎవరో తీసుకొచ్చినా సరే, ఏం కేసు పెట్టినా సరే, అసలు అది కేసు నిజమా కాదా ఏంటి క్లియర్ కట్గా తెలుసుకోకుండా వెంటనే రిమాండ్ విధించేస్తున్నారు. రీల్స్ షేర్ చేస్తే 24 రోజులు రిమాండు, 10 రోజులు రిమాండు, లేకపోతే వ్యంగ్యంగా ఏదైనా స్కిట్ వేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికో 10 రోజులు రిమాండు, లేకపోతే 20 రోజులు రిమాండు, వెంటనే రిమాండ్ విధించేస్తున్నారు. అందుగురించే హైకోర్టు వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ పోలీసులే కాదు మా మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాలి. కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదు, వెంటనే రిమాండ్లు విధించేస్తున్నారు. ఇది మాట్లాడిన మాట. కాబట్టి ఈ విషయాన్ని మేము ఒప్పుకోవాల్సిందే. మేము తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితే ఇంకా అంతకన్నా దారుణం ఏముంటుంది? ఇది నేను మాట్లాడే మాటలు కాదండి, ఇవేవి కూడా నేను మాట్లాడే మాటలు కాదు. హైకోర్టు ధర్మాసనం మాట్లాడుతున్నటువంటి మాటల్ని నేను మీకు వివరిస్తున్నా. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెట్టడం అంటే దారుణమైన తప్పది. అర్థమైంది కదండి. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి, మీ తప్పులు ఎన్నని ఎత్తి చూపాలి, ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేము కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. అలా అనుకుంటే మీ పొరపాటే. లోకల్లో ఏం జరుగుతుంది,
ఇక ఏపీలో ఏం జరుగుతుంది, ఎలా కేసులు పెడుతున్నారు, ఎందుకు కేసులు పెడుతున్నారు, రాజకీయ కక్షలతో కేసులు పెడుతున్నారా, లేదా వాట్సాప్లో షేర్ చేశారని కేసులు పెడుతున్నారా, రీల్స్ చేశారని కేసులు పెడుతున్నారా, దేని గురించి కేసులు పెడుతున్నారో అన్నీ మేము నిశ్చితంగా గమనిస్తాం, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అన్నీ మాకు తెలుసు అని హైకోర్టే మాట్లాడుతున్నటువంటి మాటలన్నమాట. కాబట్టి మాకు తెలియదని మీరు ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా, మేమేం చేయలేమా, మీరు మరో మార్గం చూసుకోండి అని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది, దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కాబట్టి కేవలం పోలీసులు మాత్రమే తప్పు పడితే సరిపోదు, మా మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్లు విధించేస్తున్నారు. కాబట్టి వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడడం లేదు. వాస్తవంగా చూసాం కదండి మనం, సోషల్ మీడియా కేసుల పేరు చెప్పి ఎన్ని వందల మంది వేల మంది అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా హైకోర్టు చాలా 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 ఘాటైన వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది. కానీ పోలీసులు ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళ తీరు వాళ్ళ పందా మార్చుకుంటారేమో చూద్దాం. చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పరిస్థితి వాళ్ళ విధానం ఎలా ఉందో, దాని మీద హైకోర్టు చేసినటువంటి ఈ ఘాటైన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని సదా గౌరవిస్తాను. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, అది మీ బాధ్యత. థ్యాంక్ యూ.